హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం షర్బత్ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ వేసవిలో లేదంటే ఏవైనా వ్రతాలు చేసినప్పుడు ఉపవాసం ఉంటాం కదండి, అలాంటప్పుడు శరీరానికి వేడి చేస్తుంది. అలాంటప్పుడు ఈ షర్బత్ని తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది, అలాగే హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యంను తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యంలో నీరు కొద్దిగా వేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ షర్బత్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే పెరుగు, ఆరెంజ్, దానిమ్మ, ద్రాక్ష, అలాగే అరటిపండు, యాపిల్ని అయితే తీసుకున్నానండి. మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ని దీనిలో వేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్లో అరటిపండును తీసుకుందాము. ఈ అరటిపండును మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంను తీసుకుందామండి. ఈ సగ్గుబియ్యంను కూడా మెత్తగా చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అయితే ఇద్దరికి సరిపోతుందండి. మీరు ఎక్కువగా కావాలనుకున్నప్పుడు సగ్గుబియ్యంను ఎక్కువగా నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు సగ్గుబియ్యంను తీసుకున్నాం కదండి, అలాగే 1 కప్పు వరకు పెరుగును వేయాలి. పెరుగు ఎక్కువగా పులుపు లేకుండా ఫ్రెష్ పెరుగు అయ్యి ఉండాలండి. అలాగే దీనిలో 2 పెద్ద స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేయాలి. కప్పులతో అయితే 1/2 కప్పు వరకు వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు చేసి ఆ తరువాత ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ను వేయాలి. ఈ ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం షర్బత్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. సమ్మర్లో అప్పుడప్పుడు తీసుకుంటే ఇంకా మంచిది. వ్రతాలు చేసినప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు సగ్గుబియ్యంతో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే శరీరానికి చలువ చేస్తుందండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీనిలో పటికి పంచదార నీరైతే వేసానండి. పటికి బెల్లాన్ని పౌడర్ చేసి నీటిలో కలిపి ఆ పటికి నీరైతే వేసానండి. ఈ పటిక వాటర్ బదులు పంచదార కూడా వేసి చేసుకోవచ్చు. పంచదార బదులు ఈ పటిక పంచదార నీరైతే హెల్త్కి మంచిదండి. అందుకని దీనిలో పటిక బెల్లం నీరైతే వేశాను. ఇవి వేసిన తర్వాత మరోసారి కలుపుకోవాలి. ఇంకా మీకు పల్చగా కావాలనుకున్నప్పుడు మరికొద్దిగా పటిక నీరుని యాడ్ చేసుకోవచ్చు. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు కోవాని వేసేయాలి. ఈ కోవా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చండి, కానీ ఈ షర్బత్లో కోవా వేస్తేనే బాగుంటుంది. ఇలా కోవా వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత ఫ్లేవర్ కోసం దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేయాలి. ఈ యాలకుల పొడి చేసినప్పుడు దీనిలో కొద్దిగా మిరియాలు కూడా వేసి పొడి చేశానండి. అంతేనండి, టేస్టీగా ఉండే సగ్గుబియ్యం షర్బత్ అయితే రెడీ అయ్యింది. తరువాత దీన్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందామండి. రేపు మహాశివరాత్రి కదండి, ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ సగ్గుబియ్యం షర్బత్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ షర్బత్ను వేసిన తర్వాత గార్నిష్ కోసం చెర్రీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ షర్బత్ అయితే రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్రీ టైం దొరికినప్పుడు మీకు నచ్చితే కనుక రిమైనింగ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ హెల్తీ డ్రింక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.